గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జూన్ 24 నుంచి జూలై 4వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు ధర్మకర్త మండలి సభ్యులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు పెప్పల్ల అమరయ్య నాయుడు, మంగళపూరి గోపాల్, పర్వతాల నాగేంద్ర, ముని కోటేశ్వరరావు, ఆలయ అర్చకులు భార్గవ స్వామి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశాయ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల జూలై 4వ తారీఖు వరకు మన గూడూరు పట్టణంలో వెలసి ఉన్న రాజా వీధిలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి పూర్తి సహాయ సహకారాలు, దేవాదాయ శాఖ మరియు దేవస్థానం చైర్మన్ మరియు పాలక మండలి ఆధ్వర్యంలో మరియు ముఖ్యంగా మా అర్చకులు నిరంతరం శ్రమిస్తున్న మా అర్చకులు అందరి ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతంలోనూ ఉన్న ప్రజలందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రాజా వీధిలో వెలిసిన మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇది 28వ వార్షిక బ్రహ్మోత్సవం. అంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసి 28వ సంవత్సరం అయింది. కాబట్టి దీన్ని యాక్చువల్గా భక్తుల సహకారంతో ఈ దేవాలయం ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఇది భక్తులు, దీనికి చాలామంది భక్తులు ఉన్నారు, డెడికేటెడ్ భక్తులు. అంటే స్వామి అంటే అట్లా పడిపోయే ఇదేనమాట, చనిపోయే ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడి నుంచి తిరుపతి పోయి తిరుపతిలో సెటిల్ అయి ఉన్నారు, అంటే చెన్నైలో సెటిల్ అయినారు. అయినే వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి వచ్చి వాళ్ళకి సేవలు ఇస్తుంటారు. అదే మాదిరి కొందరు ఎంత మన అడగకుండా వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సీనియర్స్లో ఎత్తుకుంటే వలంగూడ వెంకట సుబ్బయ్య గారు, ఆయన యాక్చువల్గా హార్ట్ ఇది చేసుకున్నాడు, పాల్గొంది, ఇంతనే ఓపికగా ప్రతి బ్రహ్మోత్సవాల్లో నడిచి స్వామివారితో తిరిగి వస్తుంటాడు. మొన్ననే ఆయనే భక్తుల సౌకర్యార్థం చుట్టూరు ఈ మన వానలు చేయకుండా పైన ఇది కూడా ఏర్పాటు చేశారు. అదే మాదిరి వెంకట సుబ్బయ్య అయ్యవారు ఉన్నాడు, ఆయన 80 ఏళ్ళు ఆయన కూడా ఏంటంటే పొద్దున శుక్రవారం శనివారం కంపల్సరీగా వస్తాడు. అంటే డొనేషన్ ఏదైనా కూడా ఇస్తూనే ఉంటాడు. ఆయన కూడా రెగ్యులర్గా వస్తాడు. పొద్దున్నే శనివారం పొద్దున్నే మన సుప్రభాతం నడుస్తుందంటే అతను ఒక 10 మందిని కూర్చి రెగ్యులర్గా వచ్చి పొద్దున్నే 5 మంది నుంచి సుప్రభాతం కూడా చేస్తుంటారు. ఇట్లా డెడికేటెడ్ పీపుల్. వీళ్ళు కాకుండా ఏ పదవి ఆశించకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు మహేంద్ర అనే లెమన్ మర్చెంట్ ఒక ఆయన ఉన్నాడు. పిల్లలు చాలా ఇంకా ఇది కింద నుంచి పైకి వచ్చాడు, చాలా డెడికేట్. మనం అడగవల్ల ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలకు ఎట్లయితే 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తూ ఉంటాడు. అట్టే భవానమ్మ అని ఒక ఉంది లేడీ, రెగ్యులర్గా వస్తుంటున్నాం టెంపుల్కి. ఇప్పుడు మీరు చూసుంటారు, ఇదిగో మన ముగ్గులని వేసింది ఆమె, ముగ్గులన్నీ ఆమె నిన్న సొంతంగా కూర్చొని ఆమె వేసింది ఇవన్నీ ముగ్గులు. అట్లా డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్టే బాబు అని రియల్ ఎస్టేట్, నెల్ క్యాస్ట్లో ఉన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తుంటాడు బాబు. అతను
ఆయన కాకుండా ఈ సంవత్సరం రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు అతను వాళ్ళు కూడా మనం అడగకుండానే ఈసారి బ్రహ్మోత్సవాలకి అన్నదానం ఎట్లయినా 4,000 మందికి అన్నదానం పెడతాం. అందులో ఈసారి శనివారం వచ్చింది మెయిన్గా. నా లెక్క ప్రకారం శనివారం కాబట్టి ఇంకా పెరుగుతారు, 5,000 ఈజీ దాటుతుంది అనుకుంటాను 4వ తేదీ. సో ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన స్వామి చెప్పినట్టు ఫస్ట్ అంకురార్పణ 24వ తేదీ, తర్వాత ధ్వజారోహణ. తర్వాత మెయిన్ ఏంటంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఉత్సవాలు ఉంటాయి. పొద్దున పూట ఏంటంటే స్వామి మాడవీధుల్లో తిరుగుతారు. మాడవీధి అంటే మన సిబిజీ పార్క్ నుంచి గమలపాలెం మీదకి వచ్చేది. అట్లా కాకుండా ఈవినింగ్ రామోత్సవం ఉంటుంది. ఈవినింగ్ రామోత్సవం అంటే త్రోట్ పోయి తూర్పీది అవతల చెనకేశ్వర స్వామి దేవస్థానం అదంతా తిరిగి వస్తున్నాయి ప్రతిరోజు. ఇది కాకుండా గరుడ సేవ ముఖ్యం స్వామివారికి. ఎక్కడైనా మీరు చూస్తుంటారు తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడ సేవ అంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా వచ్చి గరుడ సేవ కట్టడి అవుతుంటారు. అందువల్ల గరుడ సేవ ఏం చేసామంటే మేమంతా ఇంతకుముందు కమిటీ కూడా మన దేవాలయం 1 టౌన్కే పరిమితం కావద్దు, 2 టౌన్ వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో గరుడ సేవ రోజు మన ఉత్సవం కంప్లీట్ 2 టౌన్లో కూడా పోతుంది. అంటే వయా సొసైటీ నుంచి మాళవినగర్ ఎస్ఎంగరావుగట్ట అంతా తిరుక్కొని ఆమె వస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తుంది భక్తులు. కాబట్టి భక్తులు దీన్ని గమనించి మీరు ఆ 10 రోజులు అంటే 24 నుంచి 4వ తేదీ వరకు కంప్లీట్గా మీరందరూ వచ్చి స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలను ఆశిస్తూ మీకు ఆ దేవదేవుడు ఎప్పుడు అందరి అండగా ఉండాలని దేవదేవుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.